ఓకే, బేసిక్స్ కంప్లీటెడ్. క్లాస్ ఎక్సర్సైజ్ ద ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. క్లాస్ ఎక్సర్సైజ్ ద ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ కండిషన్ 1 P is taller than Q. Second condition, R is shorter than P. Third condition, S is taller than T but shorter than Q. Then who among them is the tallest? అయితే ఈ 5 or 4 మెంబర్స్లలో టాలెస్ట్ పర్సన్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కంపారిజన్ టాపిక్లో ఇచ్చే ఏ క్వశ్చన్స్ అయినా కూడా వెరీ ఈజీ. సో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇచ్చే 2 or 3 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు, ఈజీగానే మనం స్కోర్ రాబట్టుకోవచ్చు. ఓకేనా? సో మనకి కాకపోతే బేసిక్స్లో చెప్పినటువంటి 7 స్టేట్మెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ 7 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా ఆన్సర్ రాసే విధంగా. సో కాకపోతే మనకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్ మాత్రమే ఫాలో అవ్వాలి. కొన్ని కండిషన్స్ అసెండింగ్ ఆర్డర్లో ఉండి, కొన్ని కండిషన్స్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండి మనం ఆన్సర్ కన్ఫ్యూషన్ అవుతూ ఉంటాం. కంపల్సరిగా అది ఇచ్చినటువంటి ఎన్ని స్టేట్మెంట్స్ అయినా కానీ ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఒకే ఆర్డర్ ఫాలో అయ్యేటట్టు మాత్రమే రాద్దాం. సపోజ్ ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి 3 కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ ఇలా కండిషన్స్ అన్నీ కూడా రాస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ విన్న తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఎలా క్వశ్చన్ రీడ్ చేయాలి, అరేంజ్మెంట్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఫాస్ట్గా అయిపోవాలి, టైం సేవింగ్ కూడా ఉండాలి. సో టైం వేస్ట్ అయితే మనం ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము, టైం సేవింగ్ కంపల్సరీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, P ఈజ్ టాలర్ దెన్ Q అనే కండిషన్ ఇస్తున్నాడు. సెకండ్ వన్, R ఈజ్ షార్టర్ దెన్ P అనే కండిషన్ కూడా ఇస్తున్నాడు. థర్డ్ వన్, S ఈజ్ టాలర్ దెన్ T బట్ షార్టర్ దెన్ Q అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, P ఈజ్ టాలర్ దెన్ Q అంటే ఆన్సర్ ఏం రాయాలి? P గ్రేటర్ దాన్ Q రైట్, అంతే కదా? P ఈజ్ టాలర్ దాన్ Q అంటే P గ్రేటర్ దాన్ Q. అగైన్ సెకండ్ కండిషన్ ఏం రాయొచ్చు? R ఈజ్ షార్టర్ దాన్ P. R ఈజ్ షార్టర్ దాన్ P. షార్టర్ అంటే ఏమని? లెస్ దాన్ అనే కదా. అంటే R ఈజ్ షార్టర్ దాన్ P అంటే R లెస్ దాన్ P అని. కానీ R లెస్ దాన్స్లలో రాయొచ్చునా? లేదు. ఉంటే అన్ని కండిషన్స్ గ్రేటర్ దాన్స్ అన్న ఫాలో కావాలి, లేదంటే లెస్ దాన్స్ అన్న ఫాలో అవ్వాలి. కొన్ని కండిషన్స్ గ్రేటర్ దాన్లో రాసి కొన్ని కండిషన్స్ లెస్ దాన్లో రాసినాం అనుకోండి, ఫైనల్గా అరేంజ్మెంట్ ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో దట్స్ వైజ్ అన్నింటిని కూడా ఫస్ట్లోని ఉంటే గ్రేటర్ దాన్స్లో అన్న రాసుకుందాము, లేదంటే లెస్ దాన్స్లో అన్న రాసుకుందాం. ఫస్ట్ కండిషన్ గ్రేటర్ దాన్లో రాసినాం కాబట్టి సెకండ్ కండిషన్ కూడా గ్రేటర్ దాన్లోనే రాయటానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, R ఈజ్ షార్టర్ దాన్ P అంటే ఏం రాయొచ్చు? R లెస్ దాన్ P రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, R లెస్ దాన్ P అని రాస్తాం. R లెస్ దాన్ Pని గ్రేటర్ దాన్స్లో రాయాలంటే ఏం చేయాలి? R లెస్ దాన్ Pని రివర్స్గా చదవండి ఒకసారి. P గ్రేటర్ దాన్ R అవుతుందా కదా? P గ్రేటర్ దాన్ Rగా రాయొచ్చు. అంటే ఈ R లెస్ దాన్ Pని ఎలా రాయొచ్చు అంటే P గ్రేటర్ దాన్ R అనే కండిషన్గా రాయండి. P greater than R. Again third condition కూడా చూడండి, S is taller than T but shorter than Q. ఇక్కడ 3 మెంబర్స్ని కంపేర్ చేస్తున్నాడు, Sని, Tని, Qని. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే S ఈజ్ టాలర్ దెన్ T, వెరీ సింపుల్ అరేంజ్మెంట్. టాలర్ దెన్ అంటే గ్రేటర్ దెన్. S ఈజ్ టాలర్ దెన్ T మీన్స్ S గ్రేటర్ దెన్ T, S గ్రేటర్ దెన్ T. బట్ ఆల్రెడీ మనకి బేసిక్స్లలో 6th స్టేట్మెంట్ 7th స్టేట్మెంట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన 3 మెంబర్స్ ఇచ్చినప్పుడు చూడండి, S ఈజ్ టాలర్ దాన్ T అంటే S గ్రేటర్ దాన్ T కండిషన్ కరెక్ట్ ఆన్సరే. కానీ ఇక్కడ వచ్చినటువంటి వర్డ్స్ కానీ ఎక్సెప్ట్ WH వర్డ్స్ అయితే, WH వర్డ్స్ అంటే హూ కానీ, హోమ్ కానీ, విచ్ కానీ, హూస్ కానీ, ఆ వర్డ్స్ కాకుండా రిమైనింగ్ ఏ వర్డ్స్ ఇచ్చినా కూడా సో దట్ టైం ఏ పర్సన్తో కంపేర్ చేయాలి? ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో దట్ పర్సన్తో మాత్రమే కంపేర్ చేస్తే ఆన్సర్ రాయాలి. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ కానీ WH వర్డ్స్ కానీ అయితే మటుకు ఇమీడియట్లీ బిఫోర్ పర్సన్తో కంపేర్ చేయండి. ఎక్సెప్ట్ WH వర్డ్స్ అయితే మటుకు వీ విల్ టేక్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్తో మాత్రమే కంపేర్ చేస్తే ఆన్సర్ రాయాలి. ఇక్కడ బట్ అనేది ఎక్సెప్ట్ WH వర్డ్స్ కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో దట్ పర్సన్తో Qని కంపేర్ చేస్తూ ఆన్సర్ రాద్దాం. ఇప్పుడు చూడండి, బట్ మీన్స్ S ఈజ్ షార్టర్ దాన్ Q. S ఈజ్ షార్టర్ దాన్ Q అంటే S లెస్ దాన్ Q. కానీ మనకి లెస్ దాన్స్లలో ఆన్సర్ ఉందా? నో, గ్రేటర్ దాన్స్లలో కాబట్టి S లెస్ దాన్ Qని ఎలా రాయొచ్చు? Q గ్రేటర్ దాన్ S రాయొచ్చు. సో మనకి S లెస్ దాన్ Qని Q గ్రేటర్ దాన్ S రాయొచ్చు కాబట్టి Q గ్రేటర్ దాన్ Sని కూడా ఇక్కడే అరేంజ్మెంట్ రాయండి. ఫస్ట్ కండిషన్ ఆన్సర్ P గ్రేటర్ దాన్ Q. సెకండ్ కండిషన్ ఆన్సర్ P గ్రేటర్ దాన్ R. థర్డ్ కండిషన్ ఆన్సర్ Q గ్రేటర్ దాన్ S గ్రేటర్ దాన్ T ఉండాలి. ఇప్పుడు చూడండి, సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని కంపేర్ చేస్తూ ఫైనల్గా వచ్చే ఆన్సర్స్ మాత్రమే రాద్దాం. ఇక్కడ ఎవరున్నారు? ఫస్ట్ Q కన్నా షార్టెస్ట్ పర్సన్ ఎవరు? S.
ఎస్ కన్నా షార్టెస్ట్ పర్సన్ ఎవరు టీ. కానీ ఈ 2 కండిషన్స్లలో క్యూ కన్నా టాలెస్ట్ పర్సన్ ఎవరున్నాడు పి. ఇక్కడ కూడా చూడండి ఆర్ కన్నా టాలెస్ట్ పర్సన్ ఎవరు పీనే. అప్పుడు పీకి బిలోలో ఇంకొక స్టేట్మెంట్కి రాయండి పీ గ్రేటర్ దాన్ ఆర్ గా రాదు. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ పీ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఎస్ గ్రేటర్ దాన్ టీ. సెకండ్ స్టేట్మెంట్ పీ గ్రేటర్ దాన్ ఆర్. సో ఓవరాల్గా ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ 5 మెంబర్స్లలో టాలెస్ట్ పర్సన్ ఎవరు ఉండొచ్చు పీనే కదా. ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు పీనే. ఈ స్టేట్మెంట్లో కూడా టాలెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నాడు పీనే. సో అంటే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏమని హూ అమాంగ్ ద టాలెస్ట్ వన్ ఈజ్ పీ. అంటే ఈ 5 మెంబర్స్లలో టాలెస్ట్ పర్సన్ ఎవరంటే పీ ఆన్సర్ అయ్యచ్చు. ఇప్పుడు చూడండి క్యూ కన్నా టాలెస్ట్ పర్సన్ పీ, ఎస్ కన్నా టాలెస్ట్ పర్సన్ పీ, టీ కన్నా టాలెస్ట్ పర్సన్ పీ, ఆర్ కన్నా టాలెస్ట్ పర్సన్ కూడా పీనే. సో దట్స్ వైజ్ ఈ 5 మెంబర్స్లలో టాలెస్ట్ పర్సన్ ఎవరంటే ఆన్సర్ ఏం రాయొచ్చు పీ రాయొచ్చు. సరే ఇన్ మై క్వశ్చన్ అనదర్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి మీరే. ఇదే అరేంజ్మెంట్స్ని బేస్ చేసుకొని ఇంకొక క్వశ్చన్ కూడా ఆన్సర్ రాద్దాం. సరే హూ అమాంగ్ ద టాలెస్ట్ వన్ అంటే పీ కరెక్ట్ ఆన్సరే, నో ప్రాబ్లం, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద షార్టెస్ట్ పర్సన్, షార్టెస్ట్ పర్సన్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి షార్టెస్ట్ పర్సన్ ఎవరో. ఈ 5 మెంబర్స్లలో షార్టెస్ట్ పర్సన్ ఎవరో చెప్పాలి మీరే. ఈ 5 మెంబర్స్లలో షార్టెస్ట్ పర్సన్ ఎవరు టీనా. ఈ స్టేట్మెంట్ ప్రకారంగా తీసుకుంటే టీ కరెక్ట్ ఆన్సరే. కానీ ఈ స్టేట్మెంట్ ప్రకారంగా తీసుకుంటే షార్టెస్ట్ పర్సన్ ఎవరు ఆర్ అవుతాడు. అప్పుడు ఆర్ అని ఆన్సర్ రాయాలనా టీ అని ఆన్సర్ రాయాలనా. ఇప్పుడు చూడండి ఆర్కి క్యూకి ఎక్కడైనా కంపారిజన్ చేస్తూ రాస్తున్నాడా ఉంటే ఆర్ గ్రేటర్ దాన్ క్యూ అయినా ఉండొచ్చు, క్యూ గ్రేటర్ దాన్ ఆర్ అయినా ఉండొచ్చు. ఆర్ని ఎస్ని ఎక్కడైనా కంపేర్ చేస్తున్నాడా, ఆర్ని టీని ఎక్కడైనా కంపేర్ చేస్తున్నాడా నో. సో అలా కంపేర్ చేయనప్పుడు ఆన్సర్ ఏం రాయాలంటే హూ ఈజ్ ద షార్టెస్ట్ వన్ అమాంగ్ దెమ్ అన్నాడంటే ఎయిదర్ టీ అయినా ఉండొచ్చు లేదంటే ఆర్ అయినా ఉండొచ్చు. హూ ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్ అంటే ఎయిదర్ ఆర్ ఆర్ టీ రాయాలి. ఎందుకంటే ఇక్కడ 2 పాసిబిలిటీ వేస్ అని, ఈ 2 పాసిబిలిటీ వల్ల ఇక్కడ షార్టెస్ట్ పర్సన్ టీ, ఇక్కడ పాసిబిలిటీ వల్ల షార్టెస్ట్ పర్సన్ ఎవరంటే ఆర్. సో హూ ఈజ్ ద షార్టెస్ట్ వన్ అంటే ఎయిదర్ ఆర్ ఆర్ టీ. బట్ ఇన్ మై క్వశ్చన్ అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే హూ అమాంగ్ దమ్ ఈజ్ ద టాలెస్ట్ వన్ అంటే ఆన్సర్ ఈజ్ పీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఇలా స్టేట్మెంట్స్ రాసుకొని ఆన్సర్స్ రాయాలంటే మనకు టైం వేస్టే కదా. ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఎలాగో ప్రాబ్లమ్స్లలో ఇస్తున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లంలో ఈ స్టేట్మెంట్స్ అన్ని రీడ్ చేసి ఇలా కండిషన్స్ డైరెక్ట్ ఆన్సర్ రాయండి అరేంజ్మెంట్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. అమాంగ్ ద 5 బాయ్స్ వినీత్ ఈజ్ టాలర్ దన్ మ్యానిక్ బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. జాకోబ్ ఈజ్ టాలర్ దన్ దిలీప్ బట్ షార్టర్ దన్ మ్యానిక్. హూ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ దేర్ గ్రూప్. ఇక్కడ చూడండి అమాంగ్ 5 బాయ్స్ వినీత్ ఈజ్ టాలర్ దన్ మ్యానిక్ బట్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. ఫస్ట్ కండిషన్ చూడండి వినీత్ ఈజ్ టాలర్ దన్ మ్యానిక్. వినీత్ ఈజ్ టాలర్ దన్ మ్యానిక్. Vinith is taller than Manik, but not as tall as Ravi. ఇక్కడ వర్డ్ ఏమి ఇస్తున్నాడంటే బట్ అనే వర్డ్ మెన్షన్ చేస్తున్నాడు. సో బట్ అనే వర్డ్ మెన్షన్ చేసినప్పుడు ఇమీడియట్లీ బిఫోర్ పర్సన్తో కంపేర్ చేయాలన్నా స్టార్టింగ్ పర్సన్తో కంపేర్ చేయాలన్నా ఎక్సెప్ట్ WH వర్డ్స్ కానీ ఇస్తే మటుకు దట్ టైమ్ వి విల్ టేక్ స్టార్టింగ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో దట్ పర్సన్తో మాత్రమే కంపేర్ చేస్తూ ఆన్సర్ రాయాలి. అంటే ఇక్కడ బట్ మీన్స్ వినీత్, నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. అంటే వినీత్ అనేవాడు రవి అంత హైట్ లేడంట. వినీత్ అనేవాడు రవి అంత హైట్ లేడు అన్నాడంటే ఎవరు హైయెస్ట్ పర్సన్ ఉండాలి? రవినే కదా. సో అప్పుడు రవి ఈజ్ గ్రేటర్ దాన్ వినీత్ అని రాయండి. రవి ఈజ్ గ్రేటర్ దాన్ వినీత్. క్లియర్గా చూడండి. వినీత్ ఈజ్ టాలర్ దాన్ మ్యానిక్, దట్ మీన్స్ వినీత్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యానిక్. ఇక్కడ బట్ అనే వర్డ్ మెన్షన్ చేస్తున్నాడు. బట్ అనే వర్డ్ ఇస్తే స్టార్టింగ్ పర్సన్తో కంపేర్ చేయాలన్నా ఇమ్మీడియట్లీ బిఫోర్ పర్సన్తో కంపేర్ చేయాలన్నా ఫస్ట్ పర్సనే కదా. ఆ ఫస్ట్ పర్సన్ ఎవరంటే వినీత్. వినీత్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. యాజ్ టాల్ యాజ్ రవి అంటే రవి అంత హైట్ వినీత్ లేడంట. రవి అంత హైట్ వినీత్ లేడన్నాడంటే రవి కన్నా చిన్నవాడైనా కదా వినీత్. అప్పుడు రవి అనేవాడు పెద్దవాడు. అప్పుడు రవి ఈజ్ గ్రేటర్ దాన్ వినీత్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ కూడా చూడండి. జాకోబ్ ఈజ్ టాలర్ దాన్ దిలీప్ బట్ షార్టర్ దాన్ మ్యానిక్. జాకోబ్ ఈజ్ టాలర్ దాన్ దిలీప్. జాకోబ్ ఈజ్ టాలర్ దాన్ దిలీప్. జాకోబ్ ఈజ్ గ్రేటర్ దాన్ దిలీప్. బట్
ఇక్కడ కూడా బట్ అనే వర్డ్ మెన్షన్ చేస్తున్నాడు. బట్ అనే వర్డ్ ఇస్తే ఇమీడియట్లీ బిఫోర్ పర్సనా ఫస్ట్ పర్సనా? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇక్కడ జాకోబ్. జాకోబ్ ఈజ్ షార్టర్ దాన్ మ్యానిక్. జాకోబ్ ఈజ్ షార్టర్ దాన్ మ్యానిక్ అంటే జాకోబ్ ఈజ్ లెస్ దాన్ మ్యానిక్ అనే కదా. కానీ ఇక్కడ లెస్ దాన్స్లో ఎక్కడన్నా రాస్తున్నావా? గ్రేటర్ దాన్స్. జాకోబ్ ఈజ్ లెస్ దాన్ మ్యానిక్ని రివర్స్ ఆన్సర్ ఏం రాయొచ్చు మనం? మ్యానిక్ ఈజ్ గ్రేటర్ దాన్ జాకోబ్. మ్యానిక్ ఈజ్ గ్రేటర్ దాన్ జాకోబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ క్వశ్చన్ మార్క్, హూ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ దేర్ గ్రూప్? అయితే ఈ గ్రూప్లో కల్లా టాలెస్ట్ పర్సన్ ఎవరో మనం ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ ప్రకారంగా ఆన్సర్ ఎలా వస్తుందంటే రవి ఈజ్ ఎ గ్రేటర్ దాన్ వినీత్ ఈజ్ ఎ గ్రేటర్ దాన్ మ్యానిక్ ఆన్సర్ అంది. సెకండ్ కండిషన్ ప్రకారంగా మ్యానిక్ ఈజ్ ఎ గ్రేటర్ దాన్ జాకోబ్ ఈజ్ ఎ గ్రేటర్ దాన్ దిలీప్ ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్లలో కామన్ నేమ్ ఏ నేమో ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కామన్గా ఉన్నటువంటి నేమ్ ఏ నేమ్ అంటే మ్యానిక్. ఈ మ్యానిక్ అనే నేమ్ని మెర్జ్ చేస్తూ ఫైనల్గా వచ్చిన అరేంజ్మెంట్ కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ ఎవరంటే రవి ఈజ్ గ్రేటర్ దాన్ వినీత్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యానిక్ ఈజ్ గ్రేటర్ దాన్ జాకోబ్ ఈజ్ గ్రేటర్ దాన్ దిలీప్. సో ఫైనల్లీ we will arrange the final arrangement is Ravi greater than Vinith greater than Manik is greater than Jacob is greater than Dilip answer అండాలి. ఓకేనా? క్లియర్గా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ మార్క్, హూ అమాంగ్ దెమ్ టాలెస్ట్ ఇన్ దేర్ గ్రూప్ అన్నాడు. ఈ 5 మెంబర్స్ ఉన్నటువంటి గ్రూప్లో టాలెస్ట్ పర్సన్ ఎవరు? రవి. రవి. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఉండాలంటే రవి ఈజ్ ద ఆన్సర్ ఉంటుంది. సో ఇదే అరేంజ్మెంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, ఏ క్వశ్చన్ అయినా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హూ అమాంగ్ దమ్ టాలెస్ట్ ఇన్ దేర్ గ్రూప్ అంటే రవి. హూ అమాంగ్ దమ్ షార్టెస్ట్ ఇన్ దేర్ గ్రూప్ అంటే దిలీప్. హూ అమాంగ్ ద మిడిల్ పర్సన్ ఇన్ ద గ్రూప్ అంటే మ్యానిక్. హూ అమాంగ్ సెకండ్ షార్టెస్ట్ పర్సన్ ఇన్ దేర్ గ్రూప్ అంటే జాకబ్. హూ అమాంగ్ సెకండ్ టాలెస్ట్ పర్సన్ ఇన్ దేర్ గ్రూప్ అంటే వినీత్. సో క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మాత్రమే ఆన్సర్ చేయాలి. ఒక్కోసారి ఎలా వేస్తారంటే ఈ 5 మెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. 5 మెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. హూ ఈజ్ సెకండ్ పర్సన్ అంటాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలి? లీస్ట్ టు హైయెస్ట్. లీస్ట్ టు హైయెస్ట్ అంటే ఇక్కడ నుండే కదా. ఇక్కడ నుండి వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్లో వచ్చే పర్సన్ ఎవరున్నాడు? జాకోబ్. ఇలా కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే బేస్డ్ అనే క్వశ్చన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి ఇచ్చే క్వశ్చన్కి ఆన్సర్ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏముంటుందంటే రవి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 5 బాయ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ కాంపిటీషన్. Rohit was ranked lower than Sanjay. Vikas was ranked higher than Dinesh. Kamal's rank was between Rohit and Vikas. Who was ranked highest? Question clear గా రీడ్ చేయండి. సో ఈ 5 మెంబర్స్ని ఆర్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్న ఉండాలి, డిసెండింగ్ ఆర్డర్ అన్న ఫాలో అవుతూ ఆన్సర్ రాయాలి. సరే, ఫస్ట్ కండిషన్ చూడండి, రోహిత్ వాజ్ ర్యాంక్డ్ లోయర్ దెన్ సంజయ్. లోయర్. రోహిత్ వాజ్ ర్యాంక్డ్ లోయర్ దాన్ సంజయ్ అంటే ఆన్సర్ ఏం రాయొచ్చు? రోహిత్ ఈజ్ లెస్ దాన్ సంజయ్. కానీ మనం అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్స్లోనే రాస్తున్నాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేద్దాం. రోహిత్ వాజ్ ర్యాంక్డ్ లోయర్ దాన్ సంజయ్ అంటే రోహిత్ ఈజ్ లెస్ దాన్ సంజయ్. రోహిత్ ఈజ్ లెస్ దాన్ సంజయ్కి రివర్స్ ఆన్సర్ ఏమవుతుంది? సంజయ్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్ అనే కదా. సంజయ్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్. సో నేను ఇక్కడ ఆ నేమ్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్తో మాత్రమే కంపేర్ చేస్తూ రాస్తున్నా. టోటల్ వర్డ్ అంత రాయన అవసరం లేదు. టోటల్ వర్డ్ రాస్తున్నాం అంటే టైం వేస్ట్ అవుద్ది. ఓన్లీ ఫస్ట్ లెటర్స్ మాత్రం ఇండికేట్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, వికాస్ వాజ్ ర్యాంక్డ్ హయ్యర్ దెన్ దినేష్. వికాస్ వాజ్ ర్యాంక్డ్ హయ్యర్ దెన్ దినేష్ మీన్స్ వికాస్ ఈజ్ గ్రేటర్ దెన్ దినేష్. వికాస్ ఈజ్ గ్రేటర్ దెన్ దినేష్. థర్డ్ కండిషన్, కమల్స్ ర్యాంక్ వాజ్ బిట్వీన్ రోహిత్ అండ్ వికాస్ అన్నాడు. కమల్ యొక్క ర్యాంక్ ఏ ప్లేస్ ఇస్తున్నాడు? రోహిత్కి వికాస్కి మిడిల్ ప్లేస్లో ఉండాలి. సో రోహిత్కి వికాస్కి మిడిల్ ప్లేస్లో ఎవరి యొక్క ర్యాంక్ అంటే కమల్ కాబట్టి రోహిత్, కమల్, వికాస్. ఇదే ఆర్డర్ కరెక్ట్ అని రూల్ ఉందా? నో. ఇన్ బిట్వీన్ అన్నప్పుడు ఎయిదర్ ఆర్ కేస్ రాయాలి. ఈ లైన్ మీన్స్ ఆర్. నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు? వికాస్, కమల్, రోహిత్. సో ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ని క్లియర్గా ఇలా రాస్తున్నా. ఫస్ట్ కండిషన్ ఎలా ఇస్తున్నాడు? సంజయ్ వాజ్ ర్యాంక్డ్ హయ్యర్ దాన్ రోహిత్ అంటే సంజయ్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్ ఆన్సర్ రాస్తున్నా. నెక్స్ట్
సెకండ్ వన్ వికాస్ వాజ్ ర్యాంక్డ్ హయ్యర్ దెన్ దినేష్ అన్నాడు కాబట్టి వికాస్ ఈజ్ గ్రేటర్ దెన్ దినేష్ ఆన్సర్ రాస్తున్నా. నెక్స్ట్ థర్డ్ వన్ కమల్స్ ర్యాంక్ ఈజ్ ఇన్ బిట్వీన్ రోహిత్ అండ్ వికాస్ అన్నాడు కాబట్టి సో ఈ కండిషన్ ఎదురు ఆర్ కేసుకు రాస్తున్నా. రోహిత్ కమల్ వికాస్ ఆర్ వికాస్ కమల్ రోహిత్గా రాయండి, రోహిత్గా. ఓకేనా? ఇప్పుడు క్లియర్గా అరేంజ్మెంట్ చూద్దాం. చూడండి, ఈ టూ పాసిబిలిటీ వేలో ఏదో ఒక పాసిబిలిటీ వే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఈ పాసిబిలిటీ వే కరెక్ట్ అయితే దిస్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అని, ఇది రాంగ్ ఆన్సర్ అయితే దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఏది రాంగో ఏది కరెక్టో మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్గా చూడండి ఒకసారి. వికాస్ ఈజ్ గ్రేటర్ దాన్ దినేష్ అన్నాడు, సంజయ్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్ అన్నాడు. సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, రోహిత్ ఈజ్ గ్రేటర్ దాన్ కమల్ ఈజ్ గ్రేటర్ దాన్ వికాస్ అన్నాడు కాబట్టి వికాస్ తర్వాత ఎవరు వస్తాడు? దినేష్ వస్తాడు. అది ఈ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, వికాస్ ఈజ్ గ్రేటర్ దాన్ కమల్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్ ఈజ్ గ్రేటర్ దాన్ దినేష్ అంటే దినేష్ అనేవాడు ఈ ప్లేస్లో ఎక్కడైనా కూడా అరేంజ్మెంట్ చేయొచ్చు. అప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ పాసిబిలిటీ వే తీసుకోకుండా ఈ పాసిబిలిటీ వే మాత్రమే చెక్ చేస్తున్నా. అంటే ఆర్ గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్ వికాస్ వి. ఇప్పుడు చూడండి, వికాస్ ఈజ్ గ్రేటర్ దాన్ దినేష్ అని మనకి క్లియర్గా తెలుసు. రోహిత్ కన్నా హైయెస్ట్ ప్లేస్లో ఎవరున్నాడో సంజయ్ ఉన్నాడు కాబట్టి మనకు క్లియర్గా తెలుసు. సంజయ్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్. అంటే ఫైనల్లీ అరేంజ్మెంట్ ఏ అరేంజ్మెంట్ కరెక్ట్ ఆన్సర్ వస్తుందంటే సంజయ్ ఈజ్ గ్రేటర్ దాన్ రోహిత్ ఈజ్ గ్రేటర్ దాన్ కమల్ ఈజ్ గ్రేటర్ దాన్ వికాస్ ఈజ్ గ్రేటర్ దాన్ దినేష్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఫైనల్లీ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ కే ఈజ్ గ్రేటర్ దాన్ వి ఈజ్ గ్రేటర్ దాన్ డి ఈజ్ గ్రేటర్ డి కరెక్ట్ ఆన్సర్. బట్ క్వశ్చన్ మార్క్ ఏమిస్తున్నాడు? హూ వాజ్ ర్యాంక్డ్ హైయెస్ట్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 5 మెంబర్స్ అరేంజ్మెంట్లలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ ఎవరున్నాడు ఇక్కడ? సంజయ్ ఈజ్ ద హైయెస్ట్ పర్సన్. సెకండ్ హైయెస్ట్ ఎవరంటే రోహిత్, థర్డ్ హైయెస్ట్ ఎవరంటే కమల్, ఫోర్త్ హైయెస్ట్ ఎవరంటే వికాస్, ఫిఫ్త్ హైయెస్ట్ ఎవరంటే దినేష్. సో మన క్వశ్చన్ మార్క్ హూ వాజ్ ర్యాంక్డ్ హైయెస్ట్ అన్నాడు కాబట్టి సో ఆన్సర్ ఈస్ సంజయ్. హూ వాజ్ ర్యాంక్డ్ లోయెస్ట్? దినేష్. హూ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ ర్యాంక్? రోహిత్. హూ ఈజ్ ద సెకండ్ లోయెస్ట్ ర్యాంక్? వికాస్. హూ ఈజ్ ద మిడిల్ ర్యాంక్? కమల్. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ ఈజీగానే రాయొచ్చు సింపుల్గా. ఓకేనా? సో ఎటువంటి డౌట్ ఏం అవసరం లేదు. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ వేస్తాడు. ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఇస్తే మటుకు 1 మార్క్ క్వశ్చన్స్ వేస్తాడు. ఇంకా పోను 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఈజీనే. బట్ కాకపోతే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని అరేంజ్మెంట్స్ని ఎలా రాయాలనో క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్. ఆశీష్ ఈజ్ హెవియర్ దెన్ గోవింద్, మోహిత్ ఈజ్ లైటర్ దెన్ జాక్, Pawan is heavier than Jack but lighter than Govind. Who among them is the heaviest person? ఇప్పుడు చూడండి, ఆశీష్ ఈజ్ హెవియర్ దెన్ గోవింద్. ఈ కండిషన్లో ఆశీష్ ఈజ్ హెవియర్ దెన్ గోవింద్ అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జీ. ఆ నేమ్స్లలో ఇచ్చినటువంటి ఫస్ట్ లెటర్స్ మాత్రమే రాస్తున్నా. ఇప్పుడు చూడండి, ఆశీష్ అనే వర్డ్ మొత్తం రాయాలంటే 5 లెటర్స్ కావాలి కాబట్టి 5 లెటర్స్ టైం వేస్ట్ అవుతుంది మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి సింపుల్గా గుర్తుండాలి కాబట్టి ఫస్ట్ లెటర్స్ని మాత్రమే తీసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, ఆశీష్ ఈజ్ హెవియర్ దెన్ గోవింద్ అంటే ఆశీష్ ఈజ్ గ్రేటర్ దెన్ గోవింద్. సెకండ్ వన్, మోహిత్ ఈజ్ లైటర్ దెన్ జాక్. మోహిత్ ఈజ్ లైటర్ దెన్ జాక్. లైటర్ అంటే చిన్నవాడు. మోహిత్ ఈజ్ లైటర్ దెన్ జాక్ అంటే ఎమ్ ఈజ్ లెస్ దాన్ కే, ఎమ్ ఈజ్ లెస్ దాన్ జే. సో మనకి లెస్ దాన్స్లలో ఆన్సర్ ఎక్కడన్నా రాస్తున్నావా? నో, గ్రేటర్ దాన్స్లో రాస్తున్నావు కాబట్టి గ్రేటర్ దాన్స్లోకి కన్వర్ట్ చేసి ఆన్సర్ రాద్దాం. మోహిత్ ఈజ్ లైటర్ దెన్ జాక్ అన్నామంటే సో మోహిత్ ఈజ్ లెస్ దాన్ జాక్. మోహిత్ ఈజ్ లెస్ దాన్ జాక్కి రివర్స్ ఆన్సర్ ఏమండాలి? జాక్ ఈజ్ గ్రేటర్ దాన్ మోహిత్ అనే కదా, అదే ఆన్సర్ అండి ఇక్కడ. జాక్ ఈజ్ గ్రేటర్ దాన్ మోహిత్. నెక్స్ట్ థర్డ్ కండిషన్, పవన్ ఈజ్ హెవియర్ దెన్ జాక్ బట్ లైటర్ దెన్ గోవింద్. ఇక్కడ చూడండి, పవన్ ఈజ్ హెవియర్ దెన్ జాక్. పవన్ ఈజ్ హెవియర్ దెన్ జాక్ అంటే పవన్ ఈజ్ గ్రేటర్ దెన్ జాక్ అంటే పి ఈజ్ గ్రేటర్ దెన్ జే. ఆల్రెడీ జే అనే టర్మ్ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నా. పి ఈజ్ గ్రేటర్ దెన్ జే. పవన్ ఈజ్ హెవియర్ దెన్ జాక్ బట్ మీన్స్ ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేయాలి. ఎక్సెప్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ కానీ వస్తే మటుకు ఏ పర్సన్తో కంపేర్ చేయాలి? ఫస్ట్ ప్లేస్లో ఆ స్టేట్మెంట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్తో మాత్రమే కంపేర్ చేయాలి. ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు? పవన్. బట్ మీన్స్ పవన్. పవన్ ఈజ్ లైటర్ దెన్ గోవింద్. పవన్ ఈజ్ లైటర్ దెన్ గోవింద్ అంటే పి ఈజ్ లెస్ దాన్ జీ.
పి ఈజ్ లెస్ దాన్ జీని ఎలా రాయొచ్చు, జీ ఈజ్ గ్రేటర్ దాన్ పి రాయొచ్చు. సో ఆల్రెడీ జీ అనేవాడు ఈ ప్లేస్లోనే ఉన్నాడు, పి అనేవాడు కూడా ఈ ప్లేస్లోనే ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ రాస్తున్నా జీ ఈజ్ గ్రేటర్ దాన్ పి. ఈ రెండు స్టేట్మెంట్స్లలో కామన్ నేమ్ ఎవరంటే పవన్. ఈ రెండు స్టేట్మెంట్స్ని కానీ మెర్జ్ చేస్తే మనకు వచ్చే ఫైనల్ అరేంజ్మెంట్ కంప్లీట్ అవుతుందా కదా, కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ చూడండి, ఆశీష్ ఈజ్ గ్రేటర్ దాన్ గోవింద్ ఈజ్ గ్రేటర్ దాన్ పవన్ ఈజ్ గ్రేటర్ దాన్ జాగ్ ఈజ్ గ్రేటర్ దాన్ మోహిత్. సో ఫైనల్ అరేంజ్మెంట్ ఈజ్ ఏ గ్రేటర్ దాన్ జీ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ జే గ్రేటర్ దాన్ ఎం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనా. సో మనకి క్వశ్చన్ ఏం మెన్షన్ చేస్తున్నాడు, హూ అమాంగ్ దమ్ ఈజ్ ద హెవియెస్ట్ పర్సన్ అన్నాడు. అంటే ఈ 5 పర్సన్స్లలో హెవియెస్ట్ పర్సన్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ హెవియెస్ట్ పర్సన్ చూడండి. సో హూ అమాంగ్ దమ్ హెవియెస్ట్ పర్సన్ ఇన్ ద హెవియెస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ గ్రూప్ అన్నాడంటే హెవియెస్ట్ పర్సన్ ఈజ్ ఆశీష్. ఆశీష్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆశీష్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో లేదు సపోజ్గా క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు, హూ ఈజ్ ద లైటెస్ట్ పర్సన్ మోహిత్, హూ ఈజ్ ద సెకండ్ లైటెస్ట్ పర్సన్ జాగ్, హూ ఈజ్ ద సెకండ్ హెవీయెస్ట్ పర్సన్ గోవింద్, హూ ఈజ్ ద మిడిల్ పర్సన్ పవన్. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ మనం ఈజీగా రాయొచ్చు సింపుల్ కానీ. సో దట్స్ వైజ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే హూ అమాంగ్ దమ్ ఈజ్ ద హెవీయెస్ట్ పర్సన్ ఇన్ ద గ్రూప్ అన్నాడంటే ఆశీష్ ఈజ్ ద కరెక్ట్ వన్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 5, పూణే ఈజ్ బిగ్గర్ దెన్ ఝాన్సీ, సీతాపూర్ ఈజ్ బిగ్గర్ దెన్ చిత్తూర్, Raigarh is not as big as Jhansi but is bigger than Sitapur. Which is the smallest? చూడండి, Pune is bigger than Jhansi. Pune is bigger than Jhansi. Bigger అన్నా కూడా greater than. Next, Sitapur is bigger than Chittoor. Sitapur is bigger than Chittoor. థర్డ్ కండిషన్, రాయ్గర్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఝాన్సీ. అంటే రాయ్గర్ టౌన్ అనేది ఝాన్సీ కన్నా పెద్ద టౌన్ కాదంట. ఝాన్సీ కన్నా పెద్ద టౌన్ కాదంటే దాని మీనింగ్ ఏమైనా చిన్న టౌన్ అనే కదా. రాయ్గర్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఝాన్సీ అన్నాడంటే సో రాయ్గర్ టౌన్ ఝాన్సీ టౌన్ కన్నా పెద్దది కాదు కాబట్టి సో ఇంకా రాయ్గర్ అనేది చిన్నగా ఉండాలి, ఝాన్సీ అనేది పెద్దగా ఉండాలి. ఝాన్సీ ఆల్రెడీ ఈ ప్లేస్లో రాస్తుంది కాబట్టి ఇప్పుడు ఝాన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ రాయ్గర్ రాయండి. నెక్స్ట్ బట్. సో బట్ అనే వర్డ్ మెన్షన్ చేస్తే ఏ పర్సన్తో కంపేర్ చేయాలి, ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేయాలి. ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరు, రాయ్గర్. రాయ్గర్ ఈజ్ బిగ్గర్ దాన్ సీతాపూర్. రాయ్గర్ ఈజ్ బిగ్గర్ దాన్ సీతాపూర్ కాబట్టి థర్డ్ స్టేట్మెంట్లో ఆల్రెడీ ఇక్కడ సీతాపూర్ ఉంది, అప్పుడు రాయ్గర్ ఈజ్ గ్రేటర్ దాన్ సీతాపూర్. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్లలో కామన్ సిటీ ఏంటిదంటే రాయ్గర్. రాయ్గర్ సిటీని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ కంప్లీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ సిటీ పూణే, సెకండ్ సిటీ ఝాన్సీ, థర్డ్ సిటీ రాయ్గర్, ఫోర్త్ సిటీ సీతాపూర్, ఫిఫ్త్ సిటీ చిత్తూర్. బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వన్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ సిటీ అంటే చిత్తూర్. సో ఆన్సర్ ఈజ్ చిత్తూర్ ఉండాలి. లేదా ఇంకా క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ పూణే, విచ్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ వన్ ఝాన్సీ, విచ్ ఈస్ ద సెకండ్ స్మాలెస్ట్ వన్ సీతాపూర్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వన్ అంటే చిత్తూర్. సో హూ ఈజ్ ద మిడిల్ సిటీ అన్నాడంటే రాయ్గర్. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ సింపుల్గానే రాయొచ్చు ఈజీని, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదంటే చిత్తూరు.